కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి. ఈ సందర్భం మనం వినగానే ఇది చాలా మందికి, క్రైస్తవులందరికీ కూడా సుపరిచితమే ఈ మాట. దేవునివి దేవునికి చెల్లించాలి, కైసరువి కైసరుకు చెల్లించాలి అని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఈ మాట. ఆ సందర్భం ఎక్కడుందో ఒకసారి మనం మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూడగలిగితే, యేసుక్రీస్తుల వారిని ఎలాగైనా కూడా ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల్లో ఆయనను ఇరకాటంలో పెట్టించాలన్న ఆలోచనతో ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సద్దుకయ్యులు వస్తారు, పరిసయ్యులు వస్తారు, శాస్త్రులు వస్తారు. వచ్చి ఆయనను ఎలాగైనా సరే ప్రశ్నలు అడిగి ఆయనను ఇరికించేసేయాలి, మాట్లాడకుండా చేయాలి, తప్పులో పడేయాలి అన్న ఆలోచనతో వచ్చి ఆయనను ప్రశ్నలు అడుగుతారు. ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారో ఇక్కడ మనం చూద్దాం. 13వ వచనం నుంచి మనం చూస్తే, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఏ ప్రశ్న అడుగుతున్నారండి ఇక్కడ? చాలా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడారో చూడండి, ఆయనను పొగుడుతూ. ఆయన ఒక్కొక్కసారి ఈ మాటలను చూస్తేనే ఏదో ఉందనిపిస్తుంది మనకి, మన గురించి గొప్పగా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు ఏదో మనల్ని ఇరకాటంలో పెట్టే మాట మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రారంభంలో మనం చూసాం కదా, ఆయనను మాటలలో చిక్కుపరచవలనే వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? బోధకుడా, నీవు సత్యవంతుడవు, ఎవరిని లక్ష్య పెట్టవు, నీవు సత్యమును బాగా బోధించువాడవు, దేవుని మార్గాన్ని. ఎలా పొగుడుతున్నారో చూడండి. బాగా ఉంది, ప్రారంభ మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత వారు ఏమంటున్నారంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, అసలు ఇద్దామా ఇవ్వకుందుమా అని అంటున్నారు. కైసర్ అంటే ఏంటి? కైసర్ ఔగుస్తు అంటే, కైసర్ అనగానే ప్రభుత్వం. ఆ రోజులలో ప్రభుత్వం అధిపతులను కైసర్స్ అనేవాళ్ళు. ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా వద్దా అని అడుగుతున్నారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోతే ఎలా ఉంటుందండి? ప్రభుత్వానికి విరోధంగా మారిపోతాం కదా. ఇంతకీ ప్రభుత్వానికి మేము పన్ను చెల్లించాలా వద్దా అని అడుగుతున్నారు. మనం కూడా పన్ను చెల్లిస్తున్నాం కదండి. ప్రభుత్వానికి చెల్లిస్తున్నామా పన్ను? గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నాం కదండి. మనం ఇంటి పన్ను కడుతున్నామా? కడుతున్నాం. లైటింగ్ పన్ను కడుతున్నామా? కడుతున్నాం. అంటే అన్ని పన్నులు మనం కూడా చెల్లిస్తున్నాం. ఇది ఒక పద్ధతి. ఏ గవర్నమెంట్ అయితే ఒక రూల్ అనేది పెట్టిందో ఆ రూల్స్ను అందరూ పాటించాలి. ఎవరైతే పాటించరో, ఎవరైతే ఆ రూల్స్ను మీరుతారో వారు శిక్షకు అర్హులు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చేసి కైసరుకు పన్ను ఇవ్వాలా ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. అని అంటే ఇవ్వకూడదు అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడు అయిపోతాడు. ఎందుకంటే ప్రభుత్వం ఒక రూల్ పెట్టిందంటే అది ఖచ్చితంగా ఆ పౌరులందరూ పాటించాలి. ఇప్పుడు ఇవ్వాలి అన్నాడు అనుకో, ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. ఎంత చక్కగా ఆయనను చిక్కులో పెట్టాలని వచ్చారో చూడండి. కానీ యేసుక్రీస్తుల వారు ఆయన జ్ఞానవంతుడు, ఆయన అంత ఈజీగా చిక్కులో పడడు. ఎంత చక్కగా వారికి ఆన్సర్ చేశాడో, ఎంత చక్కని సమాధానం వారికి ఇచ్చాడో మనం చూద్దామా? 15వ వచనం, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, వారు ఎలా వచ్చారట? వారు పక్క ప్లాన్తో వచ్చారు. ఎలాగైనా సరే ఈయనను మాటల్లో ఇరికించేసి ఈరోజు ప్రభుత్వానికి పట్టించేసేయాలి, ఈయనను ఒక నేరస్తుడిగా ఈయనను చిత్రీకరించేసేయాలి అని వచ్చేసారు. వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. ఒక దేనారం అంటే ఒక కైన్, కరెన్సీ కైన్. దేనారం అంటే ఒక రూపాయి. అది తీసుకురండి నా యొద్దకు అని అన్నాడు. ఇంతకీ అది తీసుకొస్తే ఏం చేస్తాడు?
దాని మీద చూపెడుతున్నారు చూడండి. వారు తెచ్చిరి. ఆయన ఈ పై రూపము పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి. ఒక కాయిన్ తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చారు. దాని మీద రూపము ఉంటుంది, దాని మీద అక్షరాలు రాస్తారు, వ్రాత ఉంటుంది. అది ఎవరివి, ఎవరు రాశారు, ఈ రూపం ఎవరిది అని అడిగినప్పుడు అది ఎవరిదట? కైసర్వే ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కరెన్సీ ముద్రించినా ఆ ప్రభుత్వం యొక్క వ్రాతలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి, దానిపైన ముద్రలు ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా కరెన్సీ ఉంది, దాని మీద మన గాంధీజీ గారి బొమ్మ ఉంటుంది, అలాగే కొన్ని వ్రాతలు ఉంటాయి. అలాగే దుబాయ్లో దరమ్స్, వారికి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి ముద్రలు ఉంటాయి, వ్రాతలు ఉంటాయి. ప్రతి దేశము కరెన్సీ ముద్రిస్తుంది కాబట్టి వారికి సంబంధించినటువంటి ముద్రలు దానిపైన ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక కాయిన్ తీసుకురమ్మన్నాడు, ఒక నాణ్యం తీసుకొస్తే దాని మీద ఎవరి ముద్రలు ఉన్నాయట? కైసరివి. అలాగైతే అందుకు 17వ వచనం చూడండి, కైసరివి కదా ఇవి. అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. సమాధానం చెప్పేశాడు, మేము ప్రభుత్వానికి పన్ను ఇవ్వాలా వద్దా అని అన్నప్పుడు ఒక నాణ్యం తెమ్మన్నాడు, ఆ నాణ్యం మీద ముద్రలు చూపెట్టాడు. చూపెట్టి ఇది ప్రభుత్వానిదే కదా, ప్రభుత్వానిది ప్రభుత్వానికి చెల్లించండి, ప్రభువుది కూడా ప్రభువుకు చెల్లించండి అన్నాడు. కైసరుది కైసరుకు చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి అన్నాడు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది, క్రైస్తవం బాగానే చదువుకుంది. కానీ కైసరుది కైసరుకి అన్నాడు, ఇక్కడ దేవునిది కూడా దేవునికి అన్నాడు. మరి దేవునిది ఏంటి? కైసరికి అయితే పన్ను ఇచ్చాం, మనం గవర్నమెంట్కి అయితే పన్ను కట్టాం, వారు ముద్రించి ఇచ్చినటువంటి రూపాయలని తిరిగి పన్ను రూపంలో వారికి మనం కట్టేశాం, బాగానే ఉంది. మరి దేవునిది దేవునికి అంటే ఏమిటి? ఈరోజు ఈ మాట విషయంలో చాలామంది అసలు ఆలోచించలేకపోయారండి. అసలు దేవునికి ఏం చెల్లించాలి, దేవునిది ఏముంది నా దగ్గర అన్నట్టుగానే ఈరోజు మనుషులందరూ కూడా ఆలోచనలో పడిపోయారు. ఈ మాటను ఒక క్రైస్తవ బోధకుడి దగ్గరికి వెళ్ళి దేవునిది దేవునికి కైసరిది కైసరుకు అనేది యేసుక్రీస్తు చెప్పాడు కదా, మరి కైసరుకి అయితే కైసరుకు పన్ను చెల్లించాలి ప్రభుత్వానికి, మరి దేవునిది అంటే ఏమిటి అని అడిగామనుకోండి, ఆయన ఏమంటాడు? ఒక 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు నువ్వించుకోవాలా, 10 రూపాయలు దేవునిది అంటాడు. అంటే దశమ భాగము దేవునిది అంటాడు, మిగతాది మనది అంటాడు. అంటే ఇక్కడ దశమ భాగం గురించి చెప్పాడా? అప్పుడప్పుడు పాస్టర్లు కూడా అనటం మనం చూస్తుంటాం, దేవునికి చెల్లించాలయ్యా, దేవుని దొంగలించొద్దు అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ దశమ భాగం గురించి చెప్పాడా? లేదు, దాని గురించిన ప్రస్తావన ఏం లేదు. ఇక్కడ దేవునిది దేవునికి చెల్లించండి అని అన్నాడు. ఇక ఇది విశ్వాసులను అడిగామనుకోండి, దేవునికి చెల్లించవలసింది ఏంటి అని అంటే వారు ఏమంటారండి? దేవునికి స్తోత్రం చెల్లించుడి అంటాడు, అంతే. ఏమంటారు? దేవునికి స్తోత్రం చెల్లించండి అంటాడు. అంటే స్తోత్రం చెల్లించండి అని చెప్పాడు యేసుక్రీస్తు. చెప్పినటువంటి మాటలని భావం ఏంటి, అసలు దేవునిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనకు చక్కగా అర్థమవుతుందండి. ఈరోజు దేవునిదేంటో ప్రభుత్వానిది ఏంటో ప్రభువుదేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవులు బైబిల్ చదువుతున్న వారు ఉన్నారండి. ప్రభుత్వానిదేంటో మనం తెలుసుకున్నాం, దాని మీద ముద్రలను బట్టి ఇది ఈరోజు కరెన్సీ, కొన్ని దేశాల కరెన్సీ ఒకే చోట మనం పెట్టినప్పటికీ కూడా అందులో ఏ దేశపు కరెన్సీ ఏదో మనకు తెలుస్తుంది. దేన్ని బట్టి తెలుస్తుంది? దాని మీద ఉన్నటువంటి వ్రాత, దాని మీద ఉన్నటువంటి ముద్రలను బట్టి ఇది ఫలానా దేశపు కరెన్సీ అని మనం గుర్తుపడతాం, ఇది ఫలానా దేశపు కరెన్సీ అని మనం తెలుసుకుంటాం. అంటే దేన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసాము అని అంటే దాని మీద ఉన్నటువంటి వ్రాతలు, దాని మీద ఉన్నటువంటి ముద్రలు. మరి ఇప్పుడు దేవునిది దేవునికి అన్నాడు, ఇంతకీ దేవునిదేంటి? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమైనా కరెన్సీ ముద్రించాడా? లేదు కదా.
అంటే ప్రభుత్వం కరెన్సీ అనేది మనం ముద్రల ద్వారా తెలుసుకుంటే, మరి దేవుడు ఏంటి అసలు మనిషికి ఇచ్చింది, దాన్ని ఏంటి మనం దేవునికి చెల్లించాల్సింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఏమంటున్నాడండి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ ప్రారంభములో దేవుడు మనుషులను చేసే విధానంలో ఆయన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అంటున్నాడు. అంటే మనుషులను ఎలా చేశాడట దేవుడు? ఏ ఆకారంలో చేశాడు నరులను? ఈ నరులలో ఉన్నటువంటి ఆకారం ఏది? నరులలో ఏ ఆకారం ఉందండి? ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. అంటే ఈ మనుషులందరూ కూడా ఎవరి పోలికలో ఉన్నారు ఇప్పుడు? దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని పోలిక, అంతే కదండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే ఈరోజు మనుషుని ఎలా చేశాడు అని అంటే, దేవుడు దేవుని స్వరూపములా చేశాడు. దేవుని స్వరూపం, దేవుని రూపంలో మనల్ని చేశాడు. దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఎలాంటిదండి? ఒక తండ్రి కుమారుడు పుట్టగానే అచ్చం నా పోలికే, ఆ ముక్కు నాలాగే ఉంది, ఆ కళ్ళు నాలాగే ఉన్నాయని ఆ పోలికను పోల్చుకొని సంబరపడిపోతూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి పోలిక ఏమైనా చేశాడా దేవుడు మనల్ని? అంటే దేవునికి కూడా కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, నోరు ఏమైనా ఉందా? లేదు. మరి దేవుని స్వరూపం ఏంటి? ఆయన ఆత్మ గనుక అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయనకేమైనా శరీరం ఉందా? లేదు. మరి ఏమై ఉన్నాడు దేవుడు అని అంటే, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. అంటే మనకు లాంటి ఆకారం లేదు ఆయనకు, మనకు లాంటి శరీరం లేదు. అంటే మన ఆత్మ ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. మన కాళ్ళు, చేతులు, మన శరీరం కాదు, దేవుని స్వరూపము. ఇక ఈ కాళ్ళు, చేతులు, ఈ ఆకారం ఎలా వచ్చింది మనకు? ఎవరివగా వచ్చింది? ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13 నుంచి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం నుంచి, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరు చేశారట? తల్లి గర్భమందు యొక్క అంతరింద్రియములను ఎవరు చేశారట? దావీదు గారు అంటున్నారండి, ఇదిగో నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంతరింద్రియములు అంటే మనిషి లోపలి అవయవాలు. మనకు అన్ని అవయవాలు కనిపిస్తున్నాయండి ఈరోజు? కనిపిస్తున్నాయా? కాళ్ళు, చేతులు, ఈ పైనున్న అవయవాలే మనకు కనిపిస్తున్నాయి. కానీ మన లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి. గుండె ఉంది, ఇంకా లివర్ ఉంది, పేగులు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి అవయవాలు, చిన్న చిన్న అవయవాలు. అవన్నీ అవి అంతరింద్రియములు. ఇక మనకు పైకి కనిపించే అవయవాలు. ఈ అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి అని దావీదు గారు దేవునికి చెబుతున్నాడు, దేవునితో అంటున్నాడు. అలాగే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అన్నాడు.
అంటే ఈ యొక్క శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎక్కడ చేశాడు? తల్లి గర్భములో చేశాడట. ఈరోజు శరీరాలు ధరించుకున్న వారందరూ కూడా ఈ ఆలోచన కలిగి ఉన్నారండి. నాకు ఈ శరీరం ఎలాగొచ్చింది? మా తల్లి నన్ను కన్నదండి అని చెప్పుకుంటున్నారు అంతే. తల్లి చేసిందా ఈ శరీరాన్ని? తండ్రి చేశాడా? నేను పలానా ఆయన కొడుకును అని గొప్పగా చెప్పుకుంటున్నాడు, కానీ ఆ తండ్రి ఏమైనా చేశాడా? చేయలేదు. మరి ఎవరు చేస్తున్నారయ్యా? తల్లి గర్భములో 9 మాసాల వ్యవధిలో ఈ యొక్క ఆకారాన్ని ఎవరు చేస్తున్నారు? డాక్టర్లు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు. మరి ఎవరు చేస్తున్నారు? ఈ రోజుకి కూడా నిజంగా ఈ శరీరాలు ధరించుకున్న వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలంటే, నా తల్లి గర్భమందు దేవుడే నాకు అవయవ నిర్మాణము చేశాడు. దేవుడు చేయకుంటే ఈ అవయవాలు ఎక్కడివి మనకు? దేవుడు చేయకపోతే ఈ శరీరం ఎక్కడిది మనకు? శరీరము లేకుండా ఎన్నో కణాలు నేలపాలైపోయాయి కదా. అన్ని వేల కణాలలో మనకు మాత్రమే దేవుడు శరీరాన్ని ఇవ్వాలనుకున్నాడు, మనకు మాత్రమే అవయవాలు ఇవ్వాలనుకున్నాడు, జీవం ఇవ్వాలనుకున్నాడు. ఈ భూమి మీద కొంతకాలం మనకు కేటాయించాడు. నిజంగా ఈరోజు నాకు ఈ చేతులు ఉన్నాయంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలి. నాకు కాళ్ళు ఉన్నాయి, చక్కగా నడవగలుగుతున్నానంటే దేవునికి కృతజ్ఞతలని చెప్పాలి. ఈరోజు కాళ్ళు కలిగిన వారు, చేతులు కలిగిన వారు, అవయవాలన్నీ కలిగిన వారు దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు చేశాడండి. ఉమ్మ నీటిలో ఎంతకాలం ఉంటామండి మనం? తల్లి గర్భంలో 9 నెలలు. సుమారుగా 9 నెలలు ఉమ్మ నీటిలో మనం బ్రతికే ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఉండగలుగుతామా? ఉండలేము. ఏంటి ఆశ్చర్యం? ఒకసారి ఆలోచించండి. నీళ్ళలో మునిగిన 10 నిమిషాలకే చచ్చిపోయే మనము 9 నెలలు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉన్నాం. నిజంగా ఆశ్చర్యం కాదా? అందుకే దావీదు గారు అంటున్నారు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. నువ్వు నిర్మించిన విధము చాలా గొప్పది తండ్రి అంటున్నాడు. ఇంత మంచి ఆకారాన్ని దేవుడు మనకందరికీ, ఈరోజు భూమి మీద ఉన్న వారందరికీ కూడా దేవుడిచ్చాడు. ఇది దేవుడు ఇవ్వగా వచ్చింది. ఇలాంటి దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలను ఎలాంటి మెటీరియల్తో చేశాడు అది కూడా చూడాలి కదండి. ఒక ఇల్లు కట్టుతాం. ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఇసుక అవసరం, సిమెంట్ అవసరం, సలాక అవసరం, ఇంకా ఇటుక అవసరం. ఇది మనము ఉండడానికి, మనము ఇల్లు నిర్మించుకుంటే మనకు కావలసిన కొన్ని ఐటమ్స్, కొన్ని పదార్థాలు. అలాగే దేవుడు కూడా మనకు ఈ యొక్క శరీరాన్ని చేయడానికి ఆయన కూడా కొన్ని పదార్థాలను వాడాడు. అవేంటో యోబు గ్రంథంలో మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూడగలిగితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. ఇక్కడ యోబు గారికి వచ్చినటువంటి ఆపద, ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ, ఇదిగో నాకు నీవే కదనయ్యా అవయవ నిర్మాణం చేశావు, నీవే కదా ఈ అవయవాలను ఇచ్చావు, ఏంటయ్యా మళ్ళీ నాకు ఇలాంటి పరిస్థితి అని ఒకసారి ఆయన బలహీనతతో మాట్లాడుతున్నాడు. ఆయనకు వచ్చినటువంటి కష్టం, ఆపద మామూలుగా ఉందండి? మరి అంత చిన్న ఆపదేం కాదు. ఆయన అనుభవించినటువంటి శ్రమలు, కష్టాలు ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఎవరు అనుభవించలేదు. ఆస్తులు పోయాయి అండి, గర్భాన పుట్టిన పిల్లలు పోయారు, అన్నీ పోయినా కనీసం ఆరోగ్యమైన ఉండాలి కదండి. మళ్ళీ ఆస్తులు సంపాదించుకోవాలన్నా, బ్రతకాలనుకున్నా కనీసం మనిషికి ఈరోజు ఆరోగ్యమైన ఉండాలి. కానీ ఆరోగ్యం ఉందా ఆయనకి? లేదు. ఒళ్ళంతా కూడా కురుపులైతే నిజంగా ఎలాంటి బాధ ఉంటుందండి మనకు. కనుక అలాంటి చిన్న ఏదైనా జ్వరం వస్తేనే, ఏంటి దేవుడు ఉంటే నాకు ఈ జ్వరం ఎందుకు వచ్చింది అంటాం. ఆయనకు వచ్చింది జ్వరం కాదు, తలనొప్పి కాదు, కాళ్ళనొప్పులు కాదు, కురుపులు, ఒళ్ళంతా కురుపులు.
గోక్కుందామంటే గోర్లు కూడా లేని పరిస్థితి, చిల్ల బెంకు బట్టి గోక్కుంటున్నాడట. పరిస్థితి ఏంటండి? అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ బాధలో ఉండి ఒక మాట అంటున్నాడు, ఏమంటే, ఇదిగో నాకు అవయవ నిర్మాణము నీవే కదయ్యా చేశావు, మళ్ళీ ఏంటయ్యా ఈ బాధ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి అని అంటూ 10వ వచనంలో చూడండి ఎలా చేశాడు. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. అంటే జున్నుగడ్డ ఎలా అవుతుందండి? మనం పెరుగు చేసుకుంటాం కదా, ఏం చేస్తాం? దాంట్లో కొంచెం తోడు కలిపి అలాగా ఉంచుతాం. ఎప్పటి వరకు? అది తోడుకొని పెరుగు అయ్యేంత వరకు అలా ఉంచుతాం. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. తల్లి గర్భములో ఒక కాలాన్ని నిర్ణయించావు. ఆ కాలంలో, ఆ 9 మాసాల కాలంలో నాకు మంచి అవయవ నిర్మాణం చేశావు. ఎలా చేసావంటే ఇంకా కిందికి 11వ వచనంలో, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఏంటండి? దేవుడు యొక్క ఆకారాన్ని చేయడానికి ఏమేమి వాడాడట? చర్మం అన్నాడు. చర్మం అందరికీ ఉందా? అందరికీ ఉంది. ఈ ఆకారానికి చర్మం మన పైన కనిపిస్తున్నది చర్మం. ఈ చర్మం తర్వాత ఉండేదేంటి? మాంసం కదండి. చర్మం తర్వాత ఉండేదేంటి? మాంసం. ఈ మాంసం తర్వాత ఉండేది ఎముకలు. ఎముకల చుట్టూ ఏముండాలి? మాంసం ఉండాలి. ఈరోజు ఈ బిల్డింగ్ నిలబడుతుందంటే ఏమున్నదండి? పిల్లర్స్ ఉండాలి. ఆ పిల్లర్లో ఏమున్నాయి? స్టీల్ రాడ్స్ ఉంటాయండి. స్టీల్ రాడ్స్ ఉంటాయి, దాని చుట్టూ కాంక్రీట్ కదా. అలాగే ఈరోజు ఈ ఎముకలు ఎందుకున్నాయంటే, మనం నిలబడుతున్నామంటే ఎముకల ద్వారా నిలబడుతున్నాం. ఆ ఎముకల చుట్టూ ఏముండాలి? మళ్ళీ మాంసం ఉండాలి. మళ్ళీ ఆ మాంసం పైన ఏముండాలి? చర్మం ఉండాలి. ఎవరు డిజైన్ చేశారండి ఇలా? మనుషులు చేయగలరా? ఒక ఇంజనీర్ చేశాడా ఈ డిజైన్? ఇది దేవుడు చేశాడు. ఇదిగో మీరు చక్కగా నడవగలుగుతున్నారు, తిరగలుగుతున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు అంటే మీకు ఎముకలు ఉండాలి. ఎముకలు మాత్రమే ఉంటే సరిపోదు, దానికి మాంసం ఉండాలి. మాంసం మాత్రమే ఉంటే సరిపోదు, మంచిగా దానికి చర్మం ఉండాలి. ఆ చర్మం తర్వాత కలర్లు కూడా కదండి. మనం ఇల్లు కట్టుకొని ఏమేం చేస్తాం? పిల్లర్స్ పోసుకుంటాం కదా, పిల్లర్స్ పోసుకుంటాం, ప్లాస్టింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మంచి డిజైన్స్ కలర్లు కూడా వేస్తాం. ఈరోజు దేవుడు కలర్లు కూడా వేసేసాడా? వేసేసాడు. కొందరు తెల్లగా, కొందరు నల్లగా, కొందరు సాయ నలుపుగా. ఈ చర్మాలకు కూడా మళ్ళీ కలర్స్. అంటే దేవుడు ఎంత చక్కగా డిజైన్ చేశాడో చూడండి ఈ యొక్క ఆకారాన్ని. అంటే ఈ ఆకారం, ఈ శరీరము ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వగా ఈరోజు మనకు ఈ యొక్క ఆకారం వచ్చింది. ఇంకొక మాట కూడా యోబు గ్రంథంలో చూద్దామా? 37వ అధ్యాయం యోబు గ్రంథము 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ఏమేశాడట? ముద్ర వేసాడట. చేతిలో ముద్రలు ఉన్నాయా? ఉన్నాయి. చేతికి ముద్ర ఉంది. ఈరోజు మనం ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మనం ఫింగర్ పెట్టామనుకోండి, ఏమొస్తుంది? మన ఆధార్ కార్డు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మన ఫింగర్. అంటే ఈ ముద్ర, వేలి ముద్రలు ప్రపంచంలో సుమారుగా ఈరోజు 800 కోట్ల మంది ఉన్నారు బ్రతికి. వీరందరి వేలు ముద్రలు ఒకటేనా అంటే ఒకటి కాదు. ఎలాగున్నాయట అవి? వేరువేరుగా ఉన్నాయి, ఒకటికొకటి అస్సలు కలవు. కవల పిల్లలైనప్పటికీ వారి వేలు ముద్రలు వేరువేరే. ఎవరు బిగించారు, ఎవరు వేశారు ఈ వేలు ముద్ర? ఈరోజు వేలు ముద్రను అన్నిటికీ వాడుతున్నారు, కానీ దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ వేలు ముద్ర ఒక్కటే, ఒకదానికొకటి అస్సలు మ్యాచ్ అవ్వదు. అంటే దేవుడు ఒక్కడే అని, ఈ సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకోవడానికి మందరికి కూడా, మనుషులందరూ ఎంతమందిని పరిశీలించినా కూడా వారందరికీ కూడా ఒకటే వేలుముద్ర వేశాడు. 2 వేలుముద్రలు వేయలేదు. ఇద్దరి మ్యాచింగ్ కలవదు.
అంటే దేవుడు ఇలా చేశాడు. అలాగే కన్నులకు కూడా ఉంటుందండి ముద్రలు, పెదవులకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు దుబాయ్ వెళ్ళే వాళ్ళకి వేలు ముద్రలు తీసుకుంటారు, అలాగే కంటి ముద్రలు కూడా, ఐరిస్ కదా. అంటే మన కన్ను అందులో పెడితే మన ముద్రలన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకుంటుంది కంప్యూటర్. మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ మనం అందులో పెట్టి చూస్తే ఆ యొక్క స్కాన్ ఈ మనిషేనా కాదా అని మన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అంటే ఇవి ఎవరు కూడా మార్చరాదా? మార్చలేరు. ఎవరు వేశారు ఈ ముద్రను? దేవుడు వేశాడు. ఆధార్ సెంటర్లో ముఖ్యంగా మన 5 వేలు ముద్రలు తీసుకుంటాడు, అలాగే ఐరిస్ కూడా తీసుకుంటాడు. వీటిని ఎవరు కూడా మార్చలేరు. ఈ ముద్రలు ఎవరేశారు? దేవుడు. కరెన్సీ మీద ఎవరేస్తున్నారు ముద్రలు? మన ఇండియన్ కరెన్సీ మీద మన భారతదేశ ప్రభుత్వ ముద్రలు వేస్తుంది. అంటే ఎందుకు వేస్తుంది అని అంటే ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి, ప్రభుత్వమే చేసింది కాబట్టి ప్రభుత్వం ముద్రలు ఉన్నాయి దాని మీద. మరి దేవుడు చేసిన దాని మీద ఎవరి ముద్రలు ఉన్నాయి? దేవుని ముద్రలు. దేవుడు చేయగా దేవుని ముద్రలు వేశాడు. ఇప్పుడు కైసరుది కైసరుకు చెల్లించమన్నాడు, ముద్రలు ఉన్నాయి గనక, వ్రాత ఉంది గనక. మరి దేవునిదేంటి? దేవుడు దేని మీద వేశాడు ముద్రలు? ఇదిగో మన శరీరం మీద వేశాడు. మన కంటికి, మన పెదాలకి, మన కాళ్ళకి అన్నీ కూడా ముద్రలు వేశాడు. మన చేతికి ముద్రను వేశాడు. అంటే ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు దేవునికి చెల్లించవలసిందేంటి? దశమ భాగం చెల్లించాలా? స్తోత్రం చెల్లిస్తే సరిపోతుందా? కాదు కదా. అంటే ఈ యొక్క శరీరాన్ని దేవుడిచ్చాడు గనక తిరిగి మళ్ళీ దీన్ని దేవునికి చెల్లించండి అని చెప్పాడు. నిజంగా ఇక్కడ ఇంత అర్థం ఉందా అండి? వాళ్ళు దేవునికి ఏం చెల్లించాలి అని అడిగారా? అడగలేదు. ఏమని అడిగారు వాళ్ళు? ఎంతసేపు ఈ లోకం గురించి మాట్లాడుకోవటం కదండి. ఎవరైనా కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలి, దీని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ దేవుని గురించి ఆలోచించేవారు ఆ కాలంలో లేరు, ఈ కాలంలో కూడా లేరు. అందుకే దేవుని గురించి ఆలోచించే వాళ్ళు లేరు గనకనే దేవునికి కూడా ఒకటి చెల్లించాల్సినది ఉంది. దాని గురించి మీరు నన్ను అడగట్లేదు, అడిగితే ధారాళంగా చెప్పేవాడిని అని యేసుక్రీస్తు అనుకున్నాడు. అయినా కూడా వాళ్ళు అడగకపోయినా చెప్పాడు. ఏమన్నాడంటే, ఇది కైసరుది కైసరుకు చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి అన్నాడు. ఇంతకీ దేవునిది ఏంటో వాళ్ళు చేయలేదు అక్కడ. దేవునిది యొక్క శరీరం. మీరు కైసరికే పన్ను కడుతున్నారు, కానీ దేవునికి కడుతున్నారా? కట్టడం లేదు. అందుకే దేవునికి కూడా కొన్ని చెల్లించాల్సినవి ఉన్నవి, అవి మీరు చెల్లించాలి అని అన్నాడు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి మనం చూడగలిగితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏమంటున్నాడండి? దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఏం సమర్పించాలట? దశమ భాగమా? శరీరము అన్నాడు. శరీరము. ఈ శరీరం ఎలాగుండాలట? మళ్ళీ సజీవంగా ఉండాలి. అప్పుడప్పుడు సిటీలో చేస్తారండి, చనిపోయిన తర్వాత చర్చికి తీసుకొచ్చే శవాన్ని ప్రభువా ఇదిగో చేర్చుకో అంటుంటారు. దేనికోసం? దేనికి ఉపయోగం అది? చనిపోయిన శరీరం దేనికైనా ఉపయోగమా? అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటారు బతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత వారికే అవసరం ఉండదు, తీసుకెళ్ళి పాతేయాలనుకుంటారు. అలాంటిది శరీరం చనిపోయిన తర్వాత మృతదేహం దేవునికి అవసరం లేదు. ఎలా కావాలంటే దేవునికి శరీరము సజీవ యాగముగా, సజీవంగా ఉన్నప్పుడే దేవునికి కావాలి. అది కూడా ఎలా కావాలి? పరిశుద్ధమైనదిగా అంటున్నాడు. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే సమర్పించాలి. ఆయుష్ అంతా, జీవితం అంతా కూడా 60 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు. 60 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు? ప్రభుత్వం ఏమంటది? ఇక నువ్వు ఉద్యోగం చేయడానికి పనికిరావు, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, ఇంట్లో కూర్చోమంటది. అప్పుడు ఏం చేస్తాడు భక్తుడు? సేవ ప్రారంభిస్తాడు.
అంటే 60 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి 60 తర్వాత ప్రభు సేవలో ఉంటానంటాడు. అప్పుడు అనుకూలంగా ఉంటుందా శరీరం? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అన్నాడు. అప్పుడు నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, నడవలేవు, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో నేను ప్రభు సేవ చేస్తానస్తే దేనికి ఉపయోగం? నువ్వు యవనంగా ఉంటున్నప్పుడే, దేవునికి అనుకూలంగా ఉంటున్నప్పుడే దేవునికి నీ శరీరాన్ని అప్పగించుకోవాలి అంటున్నాడు. ఇంకా మనం చూడగలిగితే కిందికి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇలాంటి మీ సేవ ఇది మీ దేవునికి యుక్తమైనది. యుక్తమైన సేవ ఇది, స్వార్థపూరితమైన సేవ కాదు. యుక్తమైన సేవగా ఉండాలంటే ఇదిగో నీ యవన కాలంలోనే దేవుడు నీకిచ్చినటువంటి అవయవాలను దేవుని కొరకు సమర్పించు అనగానే ప్రొద్దున్నే లేచి ప్రభువా నా చేతులు నీకే సమర్పిస్తున్నానని మాట్లాడటమా? సమర్పణ అంటే ఏంటి? ఎలా సమర్పించుకోవటం అని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం చక్కగా ఉన్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, మనం పనులు చేసుకోగలుగుతున్నాం, మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాం. అలాగే దేవుని సేవను కూడా మనం బలపరచాలి. అదే కదండి దేవునికి సమర్పించుకోవాలంటే. సేవ చేసేవారు సేవ చేస్తారు, ఆ తర్వాత సేవ చేయని వారు ఉంటారు కదా. అంటే దేవుని పని అనగానే బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పి సువార్తకు వెళ్ళిపోవటమేనా? సువార్తకు వెళ్ళాలంటే, ఒక సభ జరగాలంటే అక్కడ బోధకుడు బోధించేవాడు ఒక్కడుంటేనే ఒక కార్యక్రమం జరుగుతుందా? ఒక సభ జరుగుతుందా? ఎందరు పని చేయాలండి. ఊర్చేవాళ్ళు, తోమేవారు, కడిగేవారు, ఆర్థికంగా సహాయం చేసేవారు, వాళ్ళందరి సహకారంతో ఒక సభ జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నిజంగా అక్కలందరూ రావాలి, సంఘస్థులందరూ రావాలి. వారు ఎప్పుడో ఉదయాన్నే లేవాలి, ఇదంతా కడిగేయాలి, బగోన్లు తోమాలి, వంటలు చేయాలి, అందరూ వచ్చే వరకు వీటన్నిటిని సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేసిన తర్వాత ఒక కార్యక్రమం అనేది, ఒక సభ అనేది జరుగుతుంది. అంటే దేవుని కార్యక్రమానికి కేవలం ఒక బోధకుడు చెప్పేవాడు ఉంటేనే కాదు, అందరూ దేవుని పని చేసేవారే, అందరూ దేవుని పనిలో పాత్రధారులే. వండేవారు కానివ్వండి, తోమేవారు కానివ్వండి, ఊడ్చేవారు కానివ్వండి, వీళ్ళందరూ చేస్తేనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అందుకే యుద్ధం చేసేవాడికి ఎంతైతే జీతమో ఆయుధములు మోసేవాడికి కూడా అంతే అన్నాడు. మరి పాతకాలంలో, ఇశ్రాయేళ్ల కాలంలో నీకు దగ్గర ఆయుధాలు లేకపోతే నువ్వు యుద్ధం ఎలా చేస్తావు? అంటే ఆయుధాలు మోసేవాడు కూడా ఇంపార్టెంటేనా, మనకు ముఖ్యమేనా? ఆయుధం తీసుకొస్తేనే కదా ఆయుధం పట్టుకొని నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఆయుధం తెచ్చేవాడు లేకపోతే యుద్ధం చేయలేవు కదా. అలాగే ఇక్కడ అన్నీ రెడీ చేసేవారే లేకపోతే వాక్యం ఎలా చెప్తారా? ఒక సభ జరగాలంటే ఎంతోమంది పనులు ఉంటాయి. అంటే ఈ పనుల్లో దేవుడు నీకిచ్చిన అవయవాలను నువ్వు వాడాలి. అది సజీవయాగముగా దేవునికి సమర్పణ. సజీవయాగముగా దేవునికి సమర్పించుడంటే ఇది ఇక్కడ దేవుని పనులలో నీకిచ్చిన అవయవాలతో నువ్వు పని చేయటం, అది దేవునికి సమర్పించుకోవటం. అలా దేవుని పనికి రాకుండా, దేవునిలో ఉండకుండా ఉండేవాళ్ళు, దేవుడిచ్చిన అవయవాలను వృధాగా తమ కొరకు వాడుకునే వాళ్ళు ఎంతమంది లేరండి ఈరోజు. దేవుడిచ్చిన అవయవాలను, విలువైన అవయవాలను తన పని కొరకే వాడుకుంటాడు, కానీ దేవుని కొరకు వాడడు. అలా దేవుని కొరకు వాడకపోతే దేవుడు తనకిచ్చిన దానిని బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి? ఎవరైనా మనకు చిన్న సహాయం చేస్తేనే ఎంతో వారికి ఎలా కృతజ్ఞత తెలపాలి, వారికి రుణం ఎలా తీర్చుకోవాలి మనం అనుకుంటామే. మరి ఇలాంటి అందమైన ఆకారాన్ని, మంచి అవయవాలను దేవుడు మనకిస్తే ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకుందాం? దేవుడిచ్చినది తిరిగి దేవునికి ఇచ్చి ఆయన యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. దావీదు గారు ఏమంటున్నాడు? అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు తండ్రి అంటున్నాడు. నోటితో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే సరిపోతుందా? ఇక అపోస్తుల కార్యంలో దావీదు గారి గురించి మాట్లాడుతూ, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని ఉంటుంది 13:33లో అపోస్తుల కార్యములలో. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడట, సేవ చేశాడు. అలా సేవ చేసి నిద్రించి
పితరులున్న చోటికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారికి ఎవరిచ్చారండి దేహాన్ని? ఆయన యేసుక్రీస్తుల వారి ఈ లోకానికి రాకముందు కూడా ఉన్నవాడే పరలోకంలో. అలా పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత కన్య అయిన మరియ గర్భంలో 9 మాసాలు ఈ యొక్క ఆకారాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా తనకిచ్చినటువంటి శరీరాన్ని తన కొరకు వాడుకోలేదు. ఆయన ఎవరి కొరకు వాడాడు? ఇదిగో ఇతర గ్రామాలకు సువార్త ప్రకటించడానికి వెళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి దిగి వచ్చాను అంటాడు. అంటే ప్రతి నిత్యము దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని సువార్త ప్రకటించాడు. అన్నపానంలో కూడా ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేడు. ఆయన దేవుని పనిలో నిమగ్నమైపోయాడండి. అంటే దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు సమర్పించాడు. చివరికి సిలువలో యేసుక్రీస్తుల వారి గురించి ఏదైతే లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయో, నీ శరీరానికి మేకులు కొట్టించుకోవాలి, ఆ భారభరితమైన ఆ యొక్క సిలువను నువ్వు ఆ యొక్క కొండపైకి మోసుకెళ్ళాలి అని అంటే ప్రభువా మోసుకెళ్తానన్నాడు. చివరి క్షణంలో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మన్నాడు. దేని గురించి అన్నాడు? శరీరము అనుభవించే శ్రమను గురించి అన్నాడు. అయినను ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనమన్నాడు. ఇలాంటి ఒక భారభరితమైనటువంటి సిలువను గొల్గొతా కొండ మీదకి మోసుకెళ్ళాలి, ఆ కాళ్ళు చేతుల్లో మేకులు వేయించుకోవాలి. అప్పటికే దేహం అలసిపోయి ఉంది, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము. ప్రభువా నీవిచ్చిన తల కదా, నీ కొరకు నేను ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను. నీవు నాకు చేతులను ఇచ్చావు కదా తండ్రి, నీ కొరకు నేను మేకులు వేయించుకుంటాను. ఎందుకంటే నేను సిలువలో చనిపోతేనే ఈ లోకానికి రక్షణ అని మీరు వ్రాసి పెట్టారు కాబట్టి సిలువలో చనిపోవడానికి నేను సిద్ధం, నీవిచ్చిన శరీరాన్ని నేను సమర్పించుకోవడానికి సిద్ధం అని ఆయన సిద్ధపడిపోయాడండి. ఈరోజు ఎవరు ఆయనలాగా సిద్ధపడేది? ఆయన మనల్ని ప్రేమించాడు గనక మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? మన సహోదరులను ప్రేమిస్తున్నామా? మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని వ్రాయించాడు దేవుడు. అలా దేవుడి కొరకు మనము కూడా మన శరీరాన్ని సమర్పించగలిగితే దేవునిది దేవునికి సమర్పించినట్టు. మరొక మాట కూడా చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి అంటున్నాడు. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకూడదట. అంటే ఈ అవయవాలతో పాపం చేయొద్దు, పాపం చేయడానికి అప్పగించొద్దు. నీకు మంచి నోరిచ్చాడు, ఈ నోటితో దేవుని మాటలు చెప్పు, దేవుని పాటలు పాడు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. అంతేగాని ఈ నోటితో అడ్డమైన పాన్పరాకులన్నీ కిల్లీలన్నీ నములుతూ నోటిని వ్యర్థానికి పాపానికి ఉపయోగించకు. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి నోటిని ఉపయోగించకు. దుర్నీతికి దీన్ని సాధనంగా వాడకు. నీ నోటి నుంచి మంచి మాటలే రావాలి, దుర్నీతి సాధనాలుగా నీ అవయవాలు ఉండకూడదు అంటున్నాడు. నీకు కాళ్ళు ఇచ్చాడు, ఈ కాళ్ళతో మంచి వాటి కొరకే ఉపయోగించు. చేతులు ఇచ్చాడు, మంచి పనులే చేయి వీటితో. నీకు మంచి ఆలోచన మేధస్సు ఇచ్చాడు, మంచి ఆలోచనలు ఆలోచించు. దుర్నీతికి సాధనాలుగా ఆలోచించకూడదు. ఈరోజు ఒక మనిషిని చంపాలనుకుంటున్నాడు అని అంటే ఎలా చంపుతున్నాడు? ముందుగా దేవుడిచ్చినటువంటి యొక్క మెదడును ఉపయోగంలో పెడుతున్నాడు. దుర్నీతి ఆలోచన చేస్తున్నాడు, వాడిది నాకు కావాలి, నేను దోచుకోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి దాని తర్వాత తన చేతులకు పని చెబుతున్నాడు. ఎలాగైనా లాక్కోవాలి, వాడిని చంపైనా లాక్కోవాలి అనుకుంటున్నాడు. అది ఏ నీతి? మంచి నీతి? అది దుర్నీతి. నీ అవయవములను దుర్నీతి సాధనములుగా వాడుకోవద్దు. ఈరోజు మానవ బాంబు అంటే ఏంటో తెలుసా అండి మీకు? అది ఎలా తయారు చేస్తారు మానవ బాంబు అంటే? మానవ బాంబు అంటే మరేదో కాదండి, బాంబులన్నీ కూడా శరీరానికి తగిలించుకొని ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బటన్ నొక్కుతారు, అంతే. వారు చనిపోతారు, వారి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా చంపేస్తారు. అదే మానవ బాంబు అంటే.
మనిషికే బాంబులు ధరించేస్తారు. అంటే ఈ శరీరాన్ని దేనికి వాడాడు? చావడానికి, ఇతరులను చంపడానికి వాడుతున్నారు. దుర్నీతి సాధనాలుగా వాడకూడదు అంటున్నాడు. అయితే పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములో నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనాలుగా అప్పగించుకోవాలట దేవుడికి, మంచి సాధనాలుగా దేవుని ముందట పెట్టాలట. అలా దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు మనం అప్పగించాలి. అర్థమైందా అండి? కైసరుది కైసరికి, దేవునికి అంటే ఏంటిది? కైసరుది అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి, అది కరెన్సీ. మరి దేవునికి ఏం చెల్లించాలి? దేవుడిచ్చిన దానికి, ఇదిగో దేవుడిచ్చిన యొక్క మంచి అవయవాలు మనకిచ్చాడు, వీటిపై ముద్ర వేశాడు. ఈ అవయవాలను తిరిగి దేవునికి అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి? సజీవయాగముగా. చనిపోయిన తర్వాత బలి అర్పించాలంటే ఒకానొక కాలం, ఇశ్రాయేల్ కాలంలో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బుదాన్ని తీసుకొస్తే దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మంచిది, శ్రేష్టమైనది కావాలి. ఎటువంటి బలి అర్పించాడట? శ్రేష్టమైనది అర్పించాడు, కొవ్విన వాటిని అర్పించాడు గనక ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు కూడా రండి, తల్లి గర్భాన ఒక 4 పిల్లలు పుడితే మంచిగా ఉన్న వాళ్ళను ఉద్యోగం చేయడానికి పంపిస్తారు. కాలుకుంటో, లేదంటే కాళ్ళు నడవరాకో, చెవులు వినబడకో ఉన్నవాడిని వీనికి దేవునికి సమర్పించేస్తా వీడిని అంటారు. దేని కొరకు? వీడిని నడవలేడు, పరిగెత్తలేడు, దేవుని మాటలు చెప్పలేడు, ఇలాంటి వాడిని ప్రభు బాగు చేసుకొని వాడుకో అంటారు. బాగు చేసుకొని వాడుకోవాలా? బాగుగా ఇచ్చిన వాళ్ళని ఏం చేసావు? వీటిని కూడా బాగా ఇస్తే ఏ ఉద్యోగంలో పెట్టేవాడు నువ్వు కదా. అంటే క్రొవ్విన వాటిని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనకు అవయవాలు బాగా మంచిగా ఉన్నాయి అని అంటే దేవుని కొరకే ఇచ్చాడు. ఇవి అవయవాలు ఇవ్వలేదంటే దాంతో పని లేదు కనుక, వారికి ఆ పని లేదు కనుక అవయవాలు ఇవ్వలేదు. కాళ్ళే ఇవ్వలేడు అనుకోండి దేవుడు, నడిచే అవసరం ఉందా వాళ్ళకి? నడిచే పని ఉంటుందా? లేదు. నడిచే పని ఉంటే కాళ్ళు ఇస్తాడు. అంటే కాళ్ళు లేవు గనక నీకు ఆ కాళ్ళతో చేయాల్సిన పని లేదు నాయన. నీకు చేతులు లేవంటే చేతులతో నా కొరకు పని చేయాల్సిన పని లేదు, ఆ పని నీకు తప్పించేసాను. అలాగండి. అంటే మనకు అన్ని అవయవాలు ఉన్నాయా ఇప్పుడు? అంటే కొన్ని అవయవాలు ఉన్న వాళ్ళకు కొంత పని, అన్ని అవయవాలు ఉన్నవారికి అంత పని మనమే చేయాలి. మరి దేవుని కొరకు యేసుక్రీస్తులో చేయలేదా? చివరికి తన ప్రాణాన్ని అప్పగించలేదా? అలాగే మనము కూడా సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి అనగా మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని, మీరు మా కొరకు చేసినటువంటి ఈ సృష్టిని ప్రభు, ఇదంతటికి మేము ఏం చెల్లించాలి తండ్రి? ఇదిగో మీరు మాకిచ్చినటువంటి ఈ శరీరాన్ని మీ సేవలో పెడుతూ, మీ స్వార్థ భారాన్ని ప్రభువా మాపై మోస్తూ, అనేకులు ప్రభు ఈ లోకంలో పాపములో ఉంటుండగా కొందరినైనా రక్షించడానికి ప్రభువా మేము మా శరీరాన్ని, మా అవయవాలను ఉపయోగిస్తూ వారిని రక్షిస్తూ మీ మార్గంలోనికి నడిపించే పనిని ప్రభువా మా శరీరంతో చేసే భాగ్యాన్ని ఇచ్చి, మీ కొరకు సజీవ యాగముగా ఈ శరీరాన్ని సమర్పించుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రవి ముందుకు వచ్చి బల్లారాధన కార్యక్రమాన్ని జరిగిస్తాడు.